భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ల పరిష్కారం కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన ఉద్యోగులు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగులను పర్మనెంట్ చేయాలంటూ నినాదాలు చేశారు. 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరుగుతుందని వేచి చూశామని, అయినా ఫలితం లేకుండా పోయిందని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తక్షణమే పర్మనెంట్ చేయాలని కోరారు. కనీస వేతనాలు సైతం అమలు కావటం లేదని వాపోయారు. తమ పరిష్కారం కోసం దశల వారీ ఉద్యమం కొనసాగిస్తామని, లేకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలు ఎంత దుర్భరమైన పరిస్థితులకి ప్రభుత్వాలు నెట్టుతున్నాయంటే, గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేయడం, గత ప్రభుత్వం మీద 10 సంవత్సరాలు పోరాటం చేసినాం. తెలంగాణ రాకముందుకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అనేక దశల వారీగా పోరాటం చేయడం జరిగింది. తదనంతరం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నెల రోజుల పాటు సమ్మె చేస్తే ఆనాడు ప్రతిపక్ష పార్టీ టీపీసీసీ హోదాలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ 13వ తేదీన సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తాము, బేసిక్ పే, మినిమం టైం స్కేల్, మినిమం సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. అట్టి హామీ నెల రోజుల లోపల, ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపల నెరవేరుస్తామన్నారు. మరి గత ప్రభుత్వాన్ని గద్దెదించినటువంటి మేము ఈ సంవత్సరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తా ఉంది. అంటే సెప్టెంబర్ 13 వచ్చే నెలకి సంవత్సరం అవుతుంది మేము మాకు హామీ ఇచ్చి. ఇప్పటి వరకు కూడా హామీ నెరవేరకపోవడము ఎంత శోచనీయము. ప్రభుత్వము, ప్రముఖులు, మేధావులు ఆలోచించి కనీస వేతనాలు కూడా పొందనటువంటి పీజీ, పిహెచ్డీలు, బిఎడ్ టీచర్స్, ఉపాధ్యాయులందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత క్వాలిఫికేషన్ ఉపాధ్యాయులకి తక్కువ వేతనాలు ఇవ్వడం చాలా శోచనీయమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి